होती हैं हमारी सीट्स। నిర్మల్ కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో సెకండ్ ఏఎన్ఎంలు ధర్నా జరిగింది. ప్రస్తుతం అమలు చేస్తున్న ఎన్సిడి ఆన్లైన్ విధానం వలన పనిభారం పెరిగిందని, దీన్ని రద్దు చేసి డిఈఓల ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2024 డిసెంబర్లో జరిగిన ప్రమోషన్ పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత కల్పించాలని, బయోమెట్రిక్ అటెండెన్స్ రద్దు చేయాలని, పోస్టులు పెంచాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బొమ్మన సురేష్, సుజాతతో పాటుగా పలువురు ఏఎన్ఎంలు పాల్గొన్నారు. మేము తెలియజేయనది ఏమనగంటే సెకండ్ ఏఎన్ఎంస్ మేము 18 years అవుతుంది సార్ చేయబట్టి. మాకు ఎలాంటి భద్రత లేదు. మళ్ళీ సమాన పనికి సమాన వేతనం కూడా కల్పించాలి. మేము 2029 డిసెంబర్లో పోయిన ఇయర్ ఎగ్జామ్ రాసినాం సార్. ఇప్పటి వరకు రిజల్ట్ రాలేదు. మాకు రిజల్ట్ రావాలి, ముఖ్యంగా మేము రిజల్ట్ రావాలి. మరి ఇంకొక రికమెండేషన్ ఏంటంటే మాకు పోస్టులు పెంచాలి సార్. పోస్టులు పెంచాలి, రిజల్ట్ రావాలి. మాకు కరెక్ట్ ఫస్ట్ తారీఖు వరకు జీతాలు రావాలి సార్. జీతాలు లేకుండా కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మేము అదే కోరుకుంటున్నాం సార్. మాకు ఎక్కువ పోస్టులు పెంచాలి సార్. మేము పోస్టులు పెంచితే మేము కంపల్సరీ ఇదవుతాం సార్. కొంచెం మాకు దయచేసి మా అందు దయతలిసి సార్ మాకు పోస్టులు పెంచండి, రెగ్యులర్ చేయండి, సమాన పనికి సమాన వేతన చేయాలని మేము కోరుకుంటాం సార్. ముఖ్యంగా 104 వాళ్ళకు కూడా సార్ 5 నెలల నుంచి సాలరీస్ రావట్లేదు సార్. వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సమస్యలు ఎవరు తీర్చాలి సార్? మేము పనిచేసేది మనము డబ్బుల కోసమే కదా సార్. డబ్బులు లేకుండా ఎలా జీతం చేయగలుగుతాం సార్? సాలరీస్ వస్తేనే కదా సార్ మన అవసరాలు తీర్చేది. కంపల్సరీ చేయాలి సార్. ముఖ్య విషయం ఏంటంటే సార్ ఎన్సిడి ఆన్లైన్ రద్దు చేయాలి సార్. ముఖ్యంగా